సింహం స్వభావం మీరు గమనించండి. మనం పెడితే తిందో, అది సంపాదించుకుని తింటుందండి. ప్రతి విద్యార్థి ఒక సింహంలా బతకాలమ్మా. మనం సంపాదించుకోవాలి. తల్లిదండ్రులు ఇచ్చే ఆస్తులు, మొగుడు సంపాదించాడు, పెళ్ళాం సంపాదించాడు, పక్కింటి వాడు సంపాదించాడు, మనకు అనవసరం. అది వాడి సంపాదన మనం బతకడం ఏంటి? మనం సంపాదించుకోవాలి. రూపాయి అయినా మంచిదే, 10 రూపాయలు అయినా మంచిదే, మన సొంతం. మనం 10 మందికి ఉద్యోగాలు ఇస్తే అవసరమైతే సొంతంగా వ్యాపారం చేసి ఉండాలి. ఆ ధైర్యం. సింహం అది ఒక్క ఏనుగును చంపుతుంది, దాని కుంభస్థలం చీరుస్తుంది. ఎంత తింటుంది తెలుసా? ఇంతే, ఉడికే 100 గ్రాములు. దానికి అంతకంటే అవసరం లేదు. మిగిలిన ఏనుగును వదిలేస్తుంది. ఎందుకు తెలుసా? వేరే కుక్కలు నక్కలు తినాలిగా జంతువులు. అంటే సింహం ఎంత త్యాగం అంటే, నాకు కావాల్సింది నేను తింటా, నేను చంపగలను కాబట్టి చంపుతా, నాకు కావాల్సింది నేను తింటా, మిగిలినవన్నీ వేరే జంతువులు తిన్నాయి. మనం కూడా సింహంలా బతకాలి అంటే కోట్లు సంపాదించాలి, మనకు అవసరమైందే మనం అనుభవించాలి, మిగిలింది పేద సాధనకి దాన ధర్మాలు చేయాలి. ఎందుకంటే సమాజంలో మనలాగా సంపాదించే అవకాశం అందరికీ ఉండదండి. చాలామంది ఉన్నారు, రోజంతా కష్టపడినా 100 రూపాయలు రాని వాళ్ళు ఉన్నారండి ఇప్పటికేను. మీ తల్లిదండ్రుల్లో కూడా ఉంటారు. మీరు ఆలోచించుకుంటే రోజుకు కష్టపడినా 100-200 కూడా రావండి. 4 ఏళ్లలో పాచి పని చేసి పిల్లల్ని ఇంగ్లీష్ మీడియం కానివ్వండి చదివిస్తున్నారమ్మా. పని మనుషులు మాకు తెలుసు, వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. 4 ఏళ్లలోనూ పనిచేస్తే వాళ్ళకి 4,000 కూడా రావండి. యాత్ర పడతారు, గోళ్ళు పుచ్చిపోతాయి, వేళ్ళు పుచ్చిపోతాయి. మా అమ్మాయి అండి, మా అమ్మాయి కాన్వెంట్లో చదువుకుంటుందండి, ఎంత గర్వంగా చెప్పుకుంటారు. ఆ తల్లికి రేపొద్దున సుఖము భోగము కల్పించకపోతే మన చదువు దేనికి, మన వైభవం దేనికి? దాన్ని అలాగే పని మనిషి కింద వదిలేసి మనం వెళ్ళిపోతాం. సింహంలా జీవించాలి అంటే ఖచ్చితంగా మనం సంపాదించాలి. సంపాదించిందంటే అంతా మనం తినాం, మనకు కావాల్సిందే తింటాం, మిగిలింది ఇచ్చేస్తాం. ఎవరన్నా దాన్ని మన వాళ్ళు బతుకుతారు. అలాగ వస్తే ఆవేళ ఏం జరిగిందంటే, ఆ కిరాతులు వచ్చినప్పటికీ వేటాడదామంటే ఇబ్బంది ఉంటుంది. సింహం ఏనుగుని చంపాక ఏం చేస్తుంది? కిందికి దిగుతుంది కదా, నడుచుకుంటూ వెళ్ళిపోతుంది హుందాగా, దానికి ఏం భయం లేదుగా. దాన్ని ఎవరు చంపుతారు? వెళ్ళిపోయినప్పుడు ఆ గోళ్ళకి కాళ్ళకి వేళ్ళకి అంటుకున్న నెత్తుటి మరకలు కింద గుర్తులు పడతాయి. దాని అడుగు జాడలు ఎరుపు రంగులో ఉంటాయి, నెత్తుడి రంగులో నెత్తుటి మరకలు. దాన్ని బట్టి కిరాతులు గుర్తుపట్టి అది గుహలో విశ్రాంతి తీసుకుంటూ ఉండగా చాటుగా వెళ్ళి చంపుతారు. అంతేగా సింహం ఐ వాంట్ టు కిల్ యూ ప్లీజ్ కమ్ అని ఒక వాట్సాప్ మెసేజ్ ఇస్తే రాదది. నువ్వు చేతులు ఎత్తమంటే ఎత్తదు అది. దానికి మెసేజ్ ఇస్తే వస్తుంది. అది దాని బాయ్ ఫ్రెండా గర్ల్ ఫ్రెండా పరిగెత్తుకురావడానికి రాదు అది. అది విశ్రాంతి తీసుకున్నప్పుడు మాయలో ఉన్నప్పుడు మనం వెళ్ళి చంపాలి, అంతేకాదు దానికి వేటాడు. అందుకని వీళ్ళు వచ్చారట. కానీ ఆ రోజుని విపరీతంగా మంచు కురిసిందిర. పదం తుషారశ్రుత ధౌత రక్తం, తుషారశ్రుతి ధౌత రక్తం. విపరీతంగా మంచు కురియడం వల్ల ఆ సింహం కారి అడుగులు గుర్తులు ఉన్నాయే, నెత్తుటి మరకల గుర్తులు అవి చెరిగిపోయాయి. మరి మంచు కురిస్తే పోతాయి కదా. దానివల్ల సింహం ఏ దారిలో వెళ్ళిందో తెలియట్లా. కాబట్టి వీళ్ళు అనుకున్నట్టు రేస్యంగా ఏమిటోరా సింహాలన్నీ ఇక్కడే ఉంటాయి, దిక్కుమాలిన కొండ మంచు కూడా ఇక్కడే కురుస్తుంది, ఇవాళ గుర్తులు కనపడడం లేదు, సింహాన్ని ఎలా చంపుతావరా? నేను మా ఆవిడకి చెప్పాను కూడా, సింహాన్ని చంపి సింహం గోరు పట్టుకొస్తా పులిగోరులాగా నువ్వు ధరించుదుగాని చెప్తే సరేలే మావా అంది ఆవిడ. నేనేమిటో ఇక్కడికి వచ్చాక సింహం లేదు, గుర్తు లేదు, నా ప్రాణం పోయేలా ఉంది, దొరకట్లేదు అంటే కంగారు పడకరా అబ్బాయి అని ఇంకో పక్కన ఉన్నాడు ఇంకో రంగా అనేవాడు. వాడేమన్నాడు, చూద్దాం కంగారు పడక ఉపాయం ఉంటుంది, ఇది ఒకటేనా, ఈ దారి కాకపోతే ఇంకో దారి లేదా అని హిమాలయ పర్వతంలో చుట్టుపక్కల వెతికితేనండి ఎప్పుడు మన అన్వేషణ ఫలిస్తుందమ్మా. మనం 1 అడుగు ముందుకేస్తే కనకదుర్గ 9 అడుగులు ముందుకేసి మన దగ్గరికి వస్తుంది. భగవంతుడు నమ్మండి ఖచ్చితంగా. పురుష ప్రయత్నం, మనిషి చేసే ప్రయత్నం ఎంత గొప్పదంటే 1 అడుగు మీరు ప్రయత్నం చేస్తే భగవంతుడికేసి అమ్మవారు 9 అడుగులు వేస్తుందమ్మా. ఆవిడ తల్లి, సందేహించాల్సిన పనుల. బిడ్డ నడక నేర్చుకునేవాడు 1 అడుగు వేస్తే పడిపోతా నాన్న వచ్చేస్తుంది ఆవిడ. మనకే కనకదుర్గ తల్లి లాంటి, మనం ఎంత పెద్దవాళ్ళమైనా ఆవిడ బిడ్డలం కింద లెక్క. మన జీవితాన్ని బాగు చేసుకోవడానికి మనం 1 అడుగు ముందుకేస్తే ఆవిడ 9 అడుగులు ముందుకేసి ఆశీర్వదిస్తుంది. నువ్వు ప్రయత్నిస్తున్నావురా, ప్రయత్నించేవాడు నాకు కావాలి, పడుకునేవాడు కాదు, ఇక్కడ ప్రయత్నించేవాడు కావాలి. అందుకని వాడు ప్రయత్నించాడు. వీధి ఆశ్చర్యం ఏంటో తెలుసా? ఓ చోట ముత్యాలు రాలి పడ్డాయి. హిమాలయాల్లో ముత్యాలు ఎందుకు ఉంటాయండి? హిమాలయాల కొండ చర్యల్లో మంచు కురిసిన చోట ముత్యాలు ఎందుకు ఉంటాయి? మనకు ఆలోచన తట్టదు. వెంటనే ఏం చేస్తాం మనం? గూగుల్ ఎర్త్లోకి వెళ్ళి ముత్యాలు ఫైండ్ అవుట్, ఇంతే మన బతికింతే. మనకు తెలిస్తే కదా. వాళ్ళు కిరాతులు ఇంగ్లీష్ మీడియం, ఇంజనీరింగ్, స్మార్ట్ ఫోన్ ఈ గొడవలు లేవు వాళ్ళకి ఇది ఒక్కటే తెలుసు, బుర్ర. ఆలోచించాడు వాడు. వాళ్ళ తాతో వాళ్ళ నాన్నో ఎవరో మాట్లాడుకుంటే ఉన్నాడు. ఏమిటంటే ముత్యాలు కేవలం ముత్యపు చిప్పల్లో మాత్రమే ఉండవు, ఏనుగుల కుంభస్థలాల్లో ముత్యాలు ఉంటాయి, అడవి పంది కోరల్లో ముత్యాలు ఉంటాయి, నాగుపాముల శిరస్సు మీద ముత్యాలు ఉంటాయి,
ముత్యాలు ఉండే చోట్లు ఉన్నాయి. కొన్ని చెరుకు గడలకి బయట ముత్యాలు ఉంటాయి, వెదురు గడలకి చివర ముత్యాలు ఉంటాయి. అనంతపురం జిల్లాలో ఇప్పటికున్నాయి ఆ చెరుకు గడలు అంట. చెరుకు గడలకి బయట ముత్యాలు ఉంటాయి, వెదురు గడలకి చివర ముత్యం పుడుతుంది. ముత్యాలు పుట్టే చోట్లు 8, 9 ఉన్నాయి. కుంభస్థలంలో ముత్యాలు పుడతాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ గోళ్ళు చీరుస్తారు, గోడతో చీరుస్తుంది కదా, ఆ చీల్చినప్పుడు గోళ్ళల్లో ముత్యాలు ఇరుక్కుంటాయి. ఎందుకు ఇరుక్కుంటాయి? సింహం గోళ్ళు ఎలా ఉంటాయి? వంకర టింకరగా ఉంటాయి. ఎందుకు ఉంటాయి? దానికి నైల్ కటింగ్ చేసుకోవడం తెలియదు, దానికి నైల్ కటింగ్ చేసే మనిషి ఇంతవరకు పుట్టల. ఇవన్నీ కారణాలే, ప్రకృతి మనకు సహకరించింది. ఆ వంకర టింకరగా ఉన్న గోళ్ళు కారణంగా ముత్యాలు అందులో ఇరుక్కున్నాయి. అవి ఏమయ్యాయి? కిందికి దిగి ఏనుగును చంపి ఈ మంచులో నడుస్తున్నప్పుడు కింద జారిపడ్డాయి. ముత్యాలు అందులో జారిపడ్డాయి. ఎందుకు జారిపడ్డాయి? మంచు కురవడం వల్లే జారిపడ్డాయి. ఆ మంచు బాగా కురిసింది కదా, ఆ నీళ్లు గోడల్లోకి వెళ్ళాయి. అప్పుడు లూజ్ అయింది, వదులైంది, ముత్యం జారిపడింది. అంటే ఏ మంచు కారణంగా నెత్తుటి మరకలు చెరిగిపోయాయని నువ్వు అనుకుంటున్నావో ఆ మంచు కారణంగానే ముత్యాలు జారిపడ్డాయి. ఏ ఉద్యోగం పోవడం వల్ల, ఏ వివాహం విఫలం కావడం వల్ల, ఏ జీవితంలో తగిలిన దెబ్బ వల్ల జీవితం దెబ్బతిందని నువ్వు అనుకుంటున్నావో అక్కడి నుంచే నీ జీవితం మరో మలుపు తిరగబోతోంది మిత్రమా. వెయిట్ ఇట్. ఈ రకంగా ఆలోచించండి. మీరు వివాహంలో కానీ, విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ ఎక్కడ ఏ రకంగా దెబ్బతిన్నా ఇంకో మార్గం ఉందన్నమాట. అందుకే ఇది పోయింది నాకు, అది వచ్చే యోగం ఉంది, అందుకే ఇది పోయింది. కానీ పైగా ఏ మంచు కారణంగా జరిగిందో ఆ మంచు కారణంగానే జరుగుతుంది. మనకి ఆపద అని ఏదనుకుంటున్నావు అదే సంపద అవుతుందండి, ఆశ్చర్యమేం లేదు. అప్పుడు వీళ్ళు ఆలోచించారు. పైగా ఇంకోటి ఆలోచించండి, చెరిగిపోయింది నెత్తుటి మరకల మార్గం, తెరిచి ఉన్నది ముత్యాల మార్గం. ఎప్పుడు మన జీవితంలో కోల్పోయిన అవకాశం ఉంది, ఆ ఉద్యోగమో వివాహ బంధమో ఏదైనా కానీ తీసిపారే గడ్డి పరక అదంతా అంతే.